హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. చాలామందికి క్యాబేజీ కూర ఇష్టం ఉండదండి. అలాంటి వారి కోసం అసలు వాసన రాకుండా మీరు చెప్పేంత వరకు అది క్యాబేజీ కూర అని తెలియకోకుండా ఉండే విధంగా, టేస్టీగా ఉండే విధంగా క్యాబేజీ కూర వండి చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. క్యాబేజీ కూర తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక 1/2 కేజీ క్యాబేజీని తీసుకొని ఇలా తురుముకున్నాను. తురుముకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ కసకసలాడుతూ ఉండదన్నమాట. ఇప్పుడు వీటిని 1కి 2 సార్లు బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఉడకపెట్టుకోవాలండి. అస్సలు మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ఈ క్యాబేజీలో ఉన్న స్మెల్ వెళ్ళిపోతుంది. ఇలా అయిపోగానే మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకొని వీటిని పిండి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసేసుకొని వేగిన తర్వాత తాలింపు, ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలానే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయతో పాటు వేసుకోవడం వల్ల మనకి చిటపటలాడి ఆయిల్ బయటికి రాకుండా ఉంటుందన్నమాట, చిందిపోకుండా. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిపోగానే ఇందులోకి దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ముందుగా ఉడికించి చల్లారి పెట్టి పక్కకు పెట్టుకున్న వాటిని శుభ్రంగా నీరు ఏమీ లేకుండా పిండేసుకొని ఇలా పొడి పొడిగా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా వేగిపోయిన ఉల్లిపాయ ముక్కల్లోకి వేసుకొని వేయించుకోవాలి ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో. ఇలా వేయించుకోవడం వల్ల ఎక్కడైనా పచ్చివాసన వస్తున్నా సరే క్యాబేజీ పచ్చివాసన అనేది పోతుందండి. మంచి వాసన వస్తుందన్నమాట. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది చివరిలో. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా అయితే క్యాబేజీ కూర ప్రిపేర్ చేసుకున్నట్లయితే అసలు మీరు చెప్పేంత వరకు అది క్యాబేజీ కూర అని ఎవరికీ తెలియదండి. చాలా రుచిగా ఉంటుంది. మా అమ్మ ఎప్పుడూ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలా మూత తీసి చూడగానే చక్కగా క్యాబేజీ మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యి మగ్గిపోయి ఉంది. ఇప్పుడు ఇందులోకి నేను 2 టమాటోలు వేసుకుంటున్నాను. పండు టమాటాలు కాస్త పెద్దగా ఉన్నాయండి. అలానే మరీ పెద్ద సైజు కాకుండా 2 టమాటాలు వేసేసుకుంటున్నాను. అది కూడా మనకి కూర గుజ్జుగా గ్రేవీగా ఉండడం కోసం అనేసి. ఇలా వేసుకోవడం వల్ల మనకి పుల్ల పుల్లగా కూడా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా టమాటాలు మగ్గగానే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కాస్త పసుపు, అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు అంటే టేస్ట్కి తగ్గట్టు కారం వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గడం వల్ల మనకి టమాటాలో నీరు కూడా ఎగిరిపోతుందన్నమాట. మూత తీసి చూస్తే చూడండి చక్కగా మనకి టమాటాలతో సహా అన్నీ మగ్గిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా ఇలా కలిపేసుకొని మనకి కూర దగ్గరకు వచ్చేంత వరకు ఇలా ఎగరబెట్టుకోవాలి ఈ నీరు మొత్తాన్ని. అలా చేయడం వల్ల మనకి కూర అన్నంలో బాగా కలుస్తుంది. ఈ కూర చపాతీల్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు ట్రై చేయకుంటే ట్రై చేయండి. ఫైనల్గా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే క్యాబేజీ కూర అయితే రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.